హాయ్ అండి. ఈ వీడియోలో మనం 20th ఆగస్ట్ 2026కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపగలరు. వీడియోలోకి వెళ్తే అంతర్జాతీయ వాణిజ్య నౌకల భద్రత కోసం ఎర్ర సముద్రం మరియు ఏడెన్ గల్ఫ్ ప్రాంతంలో భారత నౌకాదళం విజయవంతంగా నిర్వహిస్తున్న యాంటీ పైరసీ ఆపరేషన్ పేరేమిటి? ఆన్సర్ ఆపరేషన్ సంకల్ప్. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ ప్రాంతాలలో గాలి నాణ్యతను పెంచడానికి మరియు PM 2.5 కణాల ఉద్గారాలను నియంత్రించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలను ఏ పర్యావరణ వ్యవధిలో అమలు చేస్తున్నారు? ఏ పర్యావరణ పరిధిలో అమలు చేస్తున్నారు? ఆన్సర్ గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ గైడ్లైన్స్ ప్రకారం పరిధిలో. నెక్స్ట్ క్వశ్చన్, మరి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇన్ పేషెంట్ సేవలు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి? ఆగస్టు 21 నుంచి. ఆగస్టు 21, 2026 నుంచి. నెక్స్ట్ వన్, డాక్టర్ MCR టైమ్స్లో మొత్తం ఎన్ని ప్రభుత్వ పోస్టులను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది? ఆన్సర్ 2360. నెక్స్ట్, హైదరాబాద్లోని ఇందిరమ్మ హౌజెస్ టవర్స్ ఇళ్ల కేటాయింపుకు లాటరీ ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది? ఆగస్టు 27 నుంచి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదించిన 4 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం ఎంత? 9,450 కోట్లు. నెక్స్ట్ వన్, గుమ్మిడిపూండి గూడూరు 3వ 4వ రైల్వే లైన్ ప్రాజెక్టు పొడవు ఎంత? 90 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి AI పవర్డ్ పేమెంట్స్ ఫౌండేషన్ మోడల్ వాల్కన్, దీన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ రాజర్పే. నెక్స్ట్ వన్, రాజర్పే వాల్కన్ మోడల్ సుమారు ఎన్ని డేటా పాయింట్స్పై శిక్షణ పొందింది? 3 ట్రిలియన్. 3 ట్రిలియన్ డేటా పాయింట్స్పై. నెక్స్ట్, 2026లో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ECMS కింద తాజాగా ఎన్ని ప్రాజెక్టులకు ఆమోదం లభించింది? 31 ప్రాజెక్టులకు. నెక్స్ట్, 2026లో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కింద తాజాగా ఎన్ని ప్రాజెక్టులకు ఆమోదం లభించింది? 31. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 93 సంవత్సరాల వయసులో మరణించిన ESPN సహ వ్యవస్థాపకుడు విలియం F. రజుమ్సెన్ ఏ రంగానికి చెందిన ప్రముఖుడు? ఆన్సర్ క్రీడా ప్రసార రంగం. నెక్స్ట్, ప్రపంచ దోమల దినోత్సవం ఏ తేదీన నిర్వహిస్తారు? ఆగస్టు 20వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 20న భారతదేశంలో సద్భావనా దివస్ను ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తారు? ఆన్సర్ రాజీవ్ గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, టెస్ట్ క్రికెట్లో 4,000కు పైగా పరుగులు, 350కు పైగా వికెట్లు సాధించిన రెండో భారత ఆటగాడిగా ఎవరు నిలిచారు? రవీంద్ర జడేజా. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఏషియన్ జూనియర్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో ఓపెన్ విభాగంలో స్వర్ణం సాధించిన భారత ఆటగాడు ఎవరు? విఘ్నేష్ వేముల.
నెక్స్ట్ ఏషియన్ జూనియర్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ 2026లో భారత ఆటగాడు విఘ్నేష్ వేముల ఓపెన్ విభాగంలో స్వర్ణ పథకం సాధించారు. గర్ల్స్ విభాగంలో శరణ్యదేవి నరహరి వీరు స్వర్ణం సాధించారు. అయితే ఈ పోటీ ముంబైలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. BWF వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2026లో ఆగస్టు 19వ తేదీన రౌండ్ ఆఫ్ 16కు చేరిన భారత ఆటగాళ్లలో ఎవరు ఉన్నారు? PV సింధు, ఆయుష్ శెట్టి. నెక్స్ట్ క్వశ్చన్. జూలై 2026లో భారతదేశ నిరుద్యోగిత రేటు ఎంతగా నమోదైంది? 5.1%. నెక్స్ట్ క్వశ్చన్. జూలై 2026లో భారతదేశ మొత్తం పన్ను ప్లస్ సేవల ఎగుమతులు ఎంతగా నమోదయ్యాయి? $80.14 బిలియన్లు. నెక్స్ట్ వన్. 20 ఆగస్టు 2026న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు? సదరన్ జోనల్ కౌన్సిల్కి. నెక్స్ట్ వన్. 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఏ రాష్ట్రంలో జరుగుతోంది? తమిళనాడులో. నెక్స్ట్ క్వశ్చన్. 20 ఆగస్టు 2026న నిర్వహిస్తున్న 4వ ఇండియా సింగపూర్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ ఏ దేశంలో జరుగుతోంది? సింగపూర్లో. నెక్స్ట్ వన్. జనప్రియ నేత వెంకయ్య నాయుడు ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు అనే పుస్తక రచయిత ఎవరు? ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్. విలియం ఎఫ్ రాస్ముసెన్ రచించిన పుస్తకాలలో ఏది ESPN పుట్టుకకు సంబంధించింది? ఆన్సర్ స్పోర్ట్స్ జంకీస్ రిజాయిస్. నెక్స్ట్ క్వశ్చన్. 9,450 కోట్ల రూపాయల రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులో ఏపీకి చెందిన గుమ్మడిపూండి టు గూడూరు లైన్ ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది? ఆన్సర్ ఏపీ టు తమిళనాడు. తమిళనాడు.